నమస్తే. విజయనగరం జిల్లాలో చీపురుపల్లిది రాజకీయంగా ప్రత్యేక స్థానం. ఏ ఎమ్మెల్యేకు మూడో ఛాన్స్ ఇవ్వని చరిత్ర ఉంది చీపురుపల్లికి. మెట్ట పంటల సాగు ఈ నియోజకవర్గంలో ఎక్కువ. ఫెర్రో అలీస్ పరిశ్రమలకు కేంద్రం ఇది. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిద, గుర్ల మండలాలతో కూడి ఉంటుంది ఈ నియోజకవర్గం. ఇక్కడ 80% జనాభా తూర్పు కాపులే. సంఖ్యాపరంగానే కాదు, ఆధిపత్య పరంగానూ వీరిదే నియోజకవర్గంలో పెత్తనం. గత 3 ఎన్నికల్లో అన్ని పార్టీలు తూర్పు కాపు సామాజిక వర్గ నేతలనే ఎన్నికల భరిలోకి దింపాయి. టీడీపీకి గట్టి బలమున్న నియోజకవర్గంగా చీపురుపల్లికి పేరుంది. కానీ ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు నియోజకవర్గమంతా బలమైన నెట్వర్క్ ఉంది. ఈ నియోజకవర్గంలో పోటీని బొత్స వర్సెస్ టీడీపీగా చెప్పుకోవచ్చు. 1999 వరకు నియోజకవర్గంలో టీడీపీ హవా నడిచింది. 2004లో బొత్స ఎంట్రీతో పరిస్థితి మారిపోయింది. 2004 నుంచి 2019 వరకు 4 ఎన్నికలు జరిగితే 2014 మాత్రమే బొత్స ఓటమి చూశారు. 2 సార్లు కాంగ్రెస్ తరపున, ఒకసారి వైసీపీ తరపున ఆయన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పునాదులు కూలిపోయినప్పటికీ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ 2వ స్థానంలో నిలిచారంటే అర్థం చేసుకోవచ్చు నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు. ఏ మాత్రం రాజకీయ నేపథ్యం లేని బొత్స సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదిగి విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించగల స్థాయికి చేరుకున్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు సాధించిన ఆయనకు పార్టీలకు అతీతంగా మంచి పేరుంది. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో ఒకానొక దశలో సీఎం అవుతారనే ప్రచారం కూడా జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో బొత్స సత్యనారాయణ గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒక దశలో ఇక రాజకీయంగా ఆయన పనైపోయిందనే మాటలు వినిపించాయి. కానీ పడిలేచిన కెరటంలా ఆయన దూసుకొచ్చారు. వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. విజయనగరం జిల్లా నుంచి ఏకైక మంత్రిగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ సాధించారు. మేనల్లుడు మధ్య శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు కూడా బొత్సకు వరుసకు మేనల్లుడే. బొత్స తర్వాత 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి గద్దె బాపురావు. టీడీపీ నుంచి ఆయన 1994, 1999లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, స్వతంత్ర పార్టీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్థులు 2 సార్లు, కేఎల్పీ ఒకసారి గెలుపు సాధించారు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ 54% ఓట్ షేర్ సాధించి గెలిచారు. టీడీపీ 38% ఓట్లు రాబట్టింది. ఇక ఇతరులకు 8% ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్, అలాగే విజయనగరం జిల్లా పాలిటిక్స్ లో బొత్స ఫ్యామిలీ ఎఫెక్ట్ తో మంచి ఓట్ షేర్ తో విజయం సాధించారు. బొత్స ఒక్క చీపురుపల్లిలోనే కాకుండా జిల్లా మొత్తం ఎఫెక్ట్ చూపించే నేత కావడంతో ఆయన విజయం నల్లేరుపై నడకలాగా సాగిందని చెప్పుకోవచ్చు. చీపురుపల్లిలో బలమైన సామాజిక వర్గమైన తూర్పు కాపుల్లో ఎక్కువ మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వారి తర్వాత ఎక్కువ సంఖ్యలో రాజులు, ఎస్సీలు, ఆర్యవైశ్యులు, యాదవ సామాజిక వర్గాలు ఉన్నాయి. మెజారిటీగా ఉన్న సామాజిక వర్గాలదే హవా అని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ అంతగా బలంగా లేని కమ్మ సామాజిక వర్గం నుంచి గెలిచిన నేతలు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణ గద్దె బాబురావు. చీపురుపల్లి నుంచి గెలిచి మంత్రిగా అనేక సార్లు బొత్స వ్యవహరిస్తున్నా ఇక్కడ వీడని సమస్యలు ఇంకా ఉన్నాయి. తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మించాల్సిన పిల్ల కాలువలు, పూడికి తీతలు, మరమ్మత్తు పనులు పూర్తి కాలేదు. నిధులు విడుదలైనా పనులు ఇంకా పూర్తి కాలేదు. For more interesting updates, do like, share and subscribe to Volga News.